Hello everyone, welcome to మన college and today's topic is canonical forms. Okay na, convert the ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కన్వర్ట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ కెనానికల్ పిఓఎస్ ఫామ్ అన్నాడు. ఎక్స్ప్రెషన్ ని పిఓఎస్ లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, యాక్చువల్గా ఇది పిఓఎస్ ఫామ్ ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ, బట్ ఇట్ ఈస్ ఏ త్రీ వేరియబుల్ ఎక్స్ప్రెషన్. బట్ దీంట్లో ఉన్నాయి ఓన్లీ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. దీంట్లో సి మిస్ అయింది, దీంట్లో ఏ మిస్ అయింది, దీంట్లో బి మిస్ అయింది. ఒరిజినల్ కెనానికల్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మ్యాక్స్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పిఓఎస్ మ్యాక్స్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దానికి ఈక్వలెంట్ గా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో రైట్, సో లెట్ us see here. ఇక్కడ మిస్ అయిన టైం ఏంటి? ఏ ప్లస్ బిలో సి అనేది మిస్ అయింది. సో ఏ ప్లస్ బి, సి మిస్ అయింది కాబట్టి నేను ఏం రాస్తున్నానంటే సి ఇంటూ సి బార్ రాస్తున్నాను. ఏ ప్లస్ బి అలాగే ఉంచే సి ఇంటూ సి బార్. ద వాల్యూ ఆఫ్ సి ఇంటూ సి బార్ ఈక్వల్ టు 0. 0 ప్లస్ సంథింగ్ ఏ ఉండిపోతుంది, ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు. నేను ఏదైనా ఫార్ములా అప్లై చేసి రాసినప్పుడు ఏమవుతుందంటే ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వద్దు, అలాంటప్పుడు వాల్యూ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏ మిస్ అయింది కదా, ఏ ఇంటూ ఏ బార్ రాస్తున్నాం. ఓకేనా, ఏ ఇంటూ ఏ బార్ 0. 0 ప్లస్ బి ప్లస్ సి ఎంత? బి ప్లస్ సి ఏ ఉండిపోతుంది, బి ప్లస్ సి. అలాగే ఇక్కడ మిస్ అయిన టర్మ్ రాయండి. ఏ మిస్ అయింది? సి ప్లస్ ఏ. మిస్ అయిన టర్మ్ ఏంటి? బి ప్లస్ బి బార్. బి వాల్యూ మిస్ అయింది కాబట్టి బి ఇంటూ బి బార్ రాస్తాను. రైట్, ఇక్కడ సి మిస్ అయింది, ఇక్కడ ఏ మిస్ అయింది, ఇక్కడ బి మిస్ అయింది, అలా. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే సింప్లిఫై చేయండి ఎక్స్ప్రెషన్. సో ఈ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయడం, సింప్లిఫై చేసే ప్రాసెస్లో we know the formula. A into a bar equal to b into b bar is equal to c into c bar. Value is 0. ఆ వాల్యూ యాడ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. దీన్ని ఎలా రాయవచ్చు అంటే ఈ ఎక్స్ప్రెషన్ని a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ అన్నమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. ఈ 2 టర్మ్స్ మళ్ళీ మల్టిప్లై చేసి చూడండి, మళ్ళీ ఒరిజినల్ టర్మ్ ఇదే వస్తుంది. సో ఎక్స్ప్రెషన్ ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో దీనికి ఫర్దర్గా మల్టిప్లై చేసి ఫార్ములాస్ అప్లై చేసి సింప్లిఫై చేస్తూ ఉంటే మళ్ళీ ఒరిజినల్ టర్మ్ ఇదే వస్తుంది. సో డైరెక్ట్ స్టెప్ నేను ఇలా రాసేస్తున్నాను, ఇలా రాసుకోవచ్చు. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఈ టర్మ్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి అనమాట. సో ఫస్ట్ ఏతో ఏ సపరేట్ చేసుకుంటాం, తర్వాత ఏ బార్తో చేసుకుంటాం. నెక్స్ట్ దీన్ని ఏబిసి వాల్యూస్లో రాయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, అలా. మళ్ళీ ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తే ఒరిజినల్ వాల్యూ ఇదే వచ్చేస్తుంది. రైట్, దీంట్లో ఏమైనా రిపీటెడ్ టర్మ్స్ ఉన్నాయా చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి, రైట్, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్. సో 3 టైమ్స్ వచ్చింది, దాన్ని ఏం రాయొచ్చు? సింగిల్ టర్మ్ రాయొచ్చు, ఎందుకంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అనమాట. సో ఏ ప్లస్ బి ప్లస్ సి సింగిల్ టర్మ్లో రాయొచ్చు. నెక్స్ట్ టర్మ్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ రిపీట్ అయిందా? లేదు. ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. నెక్స్ట్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి, ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, 3 టర్మ్స్. నెక్స్ట్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఓకే, 4 టర్మ్స్ సెపరేట్ అయింది. ఇది 3 టైమ్స్ రిపీట్ అయింది, సింగిల్ టైమ్ రాస్తున్నా ఎందుకంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎన్నిసార్లు అన్నా ఉన్నాయి, సింగిల్ టైం రాస్తాం. సో ఇప్పుడు దీనికి మ్యాక్స్ టర్మ్స్ రాసుకోవాలి. వాట్ ఈస్ మ్యాక్స్ టర్మ్ డిసిగ్నేషన్ అనేది? మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి? పిఓఎస్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫర్ 0. ఇవి యాడ్ చేసినప్పుడు 0 రావాలి. ఎలా వస్తుంది చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి దేనికి వస్తుంది? M0. దీని డిసిగ్నేషన్ ఏంటి? M0. సో ఇక్కడ ఏం రాయొచ్చు? క్యాపిటల్ M0. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ ఈక్వల్ టు మేబీ M1. ఓకేనా, ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ ఈక్వల్ టు M1, క్యాపిటల్ M1 ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి. ఈ వాల్యూ ఎంత? 100 M4. సో ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి M4.
సో 1 సారీ 0 1 0 0 1 0 అంటే 2 m2 0 1 0 m2 టేబులర్ ఫామ్ గుర్తుంది. వెరీ గుడ్. గుర్తు లేకున్నా పర్లేదు, మనం ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేసుకుంటే వెళ్ళవచ్చు. ఎందుకంటే ఏబిసి అంటే ఏంది, జీరోస్ తీసుకుంటాం. m1 m0 m1 m2 m4 ఆర్డర్లో రాయండి. m0 m1 m2 m4 రైట్. సో దీన్ని ఎక్స్ప్రెషన్ లాగా ఎలా రాసుకోవచ్చు, పై m అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, పిఓఎస్. వాల్యూ ఇస్ 0, 1, 2, 4 అన్నమాట. సో దిస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ పిఓఎస్, canonical POS form, right? One of the example. So one more example ఏమి ఇచ్చాడంటే a plus b a plus b plus c. సో దీన్ని కన్వర్ట్ ఇంటూ కెనానికల్ పిఓఎస్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నారు. పిఓఎస్ ఫామ్లో కన్వర్ట్ చేయమంటే ఏం చేయండి అంటే సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే లేన్ టర్మ్ రాసేయండి. ఇక్కడ ఏ ఇంటూ, సో ఇక్కడ ఫస్ట్ ఇది సపరేట్ ఫంక్షన్, ఇది సపరేట్ ఫంక్షన్, ఇది 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మిస్ అయిన టర్మ్స్ ఏంటి, బి అండ్ సి. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఈ ఎక్స్ప్రెషన్లో ఏ ప్లస్ బి బి బార్, పిఓఎస్ కాబట్టి మల్టిప్లై చేసి బి బార్ ప్లస్ సి సి బార్ రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ దానికి. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి సి బార్ రాసుకోవచ్చు. ఓకేనా, దీనికి సి మిస్. ఇక్కడ ఆల్రెడీ ఒరిజినల్ ఏబిసి ఉన్నాయి కాబట్టి 3 వేరియబుల్ కాబట్టి దీనికి ఏంటి మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్లస్ బి ప్లస్, ఇక్కడ ఉన్న టర్మ్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇది 2 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఏవైనా 2 ఫంక్షన్స్ సపరేట్ స్ప్లిట్ చేయాలి, తర్వాత థర్డ్ ఫంక్షన్తో స్ప్లిట్ చేయాలి. ఓకేనా, 2 ఎట్ ఏ టైం స్ప్లిట్ చేయదు. ఈ రెండిట్లో చూడండి ఏం చేద్దామంటే ఏ ప్లస్ బి a plus b ఇంటూ a plus b బార్ ఇలా రాసుకోవచ్చు. a plus b ఇంటూ a plus b బార్ ఇలా ఫంక్షన్ రాసుకున్న తర్వాత ప్లస్ c ఇంటూ c బార్ ప్లస్ c ఇంటూ c బార్. ఓకే, ఇది ఈ ఫంక్షన్ని మాత్రమే స్ప్లిట్ చేశాను, దీన్ని చేయలేదు. ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ సింగిల్ ఫంక్షన్ ఉంది కాబట్టి నేను సపరేట్గా స్ప్లిట్ చేసుకోండి. a ప్లస్ b ప్లస్ c ఇలాగే ఉంచేసి ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. ఓకేనా, 2 ఫంక్షన్స్ లా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఏబిసి ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట, ఇలాగే ఉంచేస్తాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ ప్లస్ బి బార్ ఇంటూ సి బార్, ఏ ప్లస్ బి బార్ ఇంటూ సి అలా రాసుకోవచ్చు. ఇది ఇంటూ సి బార్ లా తీసుకోవడం. రైట్, ఇప్పుడు మనం డివైడ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ఈ ఫంక్షన్ని రాసేటప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ సి బార్ ఇలా రాసేస్తాం. దీనికి ఇది ప్లస్ మళ్ళీ సపరేట్ ఇంటూ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఇంటూ సి బార్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఒరిజినల్ వాల్యూ ఇదే వస్తుంది. దీన్ని ఇలాగే ఇక్కడ ఏ ప్లస్ బి ఒకసారి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ దీన్ని సింగిల్ టైం రాయొచ్చు కదా, రైట్. ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా, ఎందుకంటే ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ కాబట్టి సో సింగిల్ టైం రాస్తున్నాం. ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ అనమాట, రైట్. దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేయడం, ఒరిజినల్ ఫంక్షన్ లాగా ఇలాగే స్ప్లిట్ చేయడం. ఏం చేస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్, రైట్. 2 ఫంక్షన్స్ లా. సో దీన్ని కూడా అలాగే ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, దీన్ని 2 ఫంక్షన్స్ లా. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్ అన్నమాట. సో దీంట్లో ఏమైనా రిపీటెడ్ ఉన్నాయా చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి 2 టైమ్స్ ఉంది. సో దాన్ని సింగిల్ టైం రాయండి, ఏ ప్లస్ బి ప్లస్ సి సింగిల్ టైం. సో ఏ ప్లస్ బి సి బార్, ఏ ప్లస్ బి సి బార్, ఏ ప్లస్ బి సి బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని కూడా 2 టైమ్స్ ఉంది. సో దాన్ని సింగిల్ టైం రాయండి, ఏ ప్లస్ బి ప్లస్
సి బార్. సో ఏ ప్లస్ బి బార్ సి, ఏ ప్లస్ బి బార్ సి రిపీట్ అయిందా లేదు, ఏ ప్లస్ బి బార్ సి అలాగే ఉంచేయండి. సో నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. సో రిపీట్ కాలేదు కాబట్టి అలాగే ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి దేనికి టేబులర్ ఫామ్ నుంచి m0, ఇది 001 m1, ఓకే, ఇది 010 010 అంటే m2, నెక్స్ట్ 011 m3 టేబులర్ ఫామ్ గుర్తుండాలి. ఓకే 0. సో ఫంక్షన్ ఏమవుతుంది m 0, 1, 2, 3. సో కన్వర్టెడ్ ఇంటూ canonical POS form, right? Okay, thank you.